మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. కావాలంటే చూడు, ఇదిగో చూడు. నమ్మగలవా? ఎంత కాలానికి? వైషు, తప్పకుండా నువ్వు చేయగలవు వైషు. నా మాట నమ్ము, నువ్వు చేయగలవు. నా ఆశల మీద నీళ్లు చల్లొద్దు. నేనెంత కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు చేస్తున్నావు. ప్లీజ్ రా, నా కోసం. సరే, టైం అయిపోతుంది, త్వరగా పదరా. వైష్ణవి, ఏంటి ఆలస్యం? మళ్ళీ బస్సు సీట్లు దొరకవు. పద. వీడేడి? వదండి, ఎక్కండి. హైదరాబాద్ ఒకటి. ఒకసారి నాకు ఇవ్వా? నేను మా ఇంట్లో 3 ఉన్నాయి, నాకు 4 ఉన్నాయి. అమ్మ చూడవే. మా వాడికి చెయ్యి. ఏం బాబు, నీ పేరేంటి? మాధవ్. ఏం చదువుతున్నావు బాబు? సెకండ్ క్లాస్. హలో. యా, పూర్తవలేదుగా, ఇంకా రేపే. జోక్ చేసేలే. గంటలోనా? ఐ లవ్ ఇట్. ఇది జనానికి ఎంత నచ్చుతుందంటే నేను ఆ బబుల్ గా మ్యాట్లు పెట్టి కొడితే చూడు. నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టి బాదుకో, నేను వెళ్తున్నాను. యా, ఎక్కడున్నావు? అర్జెంట్గా కాఫీకి రా. ఓకే. అభినయ్, ఎందుకు అర్థం చేసుకో? ఈసారి వాళ్ళకి ఏది కావాలో అదే ఇవ్వు. వచ్చే నెలలో ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి నీ స్టైల్లో చేద్దు గాని. ఐ ప్రామిస్. మానేశాను. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నో మోర్ సింగిల్స్, బోర్ అయిపోయాను. హోల్డ్ ఆన్ అభి, నిన్నే. హే, హోల్డ్ ఆన్. వాట్ యు మీన్ మానేసావా? ఈ మ్యూజిక్ చేసి చేసి బోర్ కొడుతుందిరా. చిప్స్ కి, బబుల్ గమ్స్ కి, శానిటరీ నాప్కిన్స్ కి. డబ్బులు బారేసుకుంటున్నావు మావా. మంచి రైజింగ్ లో ఉన్నావు, ఎందుకు వదిలేస్తావు? ఈవెన్ ఏఆర్ రెహమాన్ కూడా జింగిల్స్ కంపోజ్ చేశాడు తెలుసా? నేను జింగిల్స్ కంపోజ్ చేస్తాను, నీకెలా తెలుసు?
నువ్వే చెప్పావుగా. ఎగ్జాక్ట్లీ నేనే చెప్పాను. చార్మినార్ కట్టింది ఎవరు? ఏమైందిరా నీకు ఇవాళ? ఓకే, 1591లో కులీ కుతుబ్ షా కట్టాడు. ఓ నెల క్రితం నేను చేసిన జింగిల్స్లో ఒకటన్నా చెప్పు, కమాన్. దాట్స్ ఈజీ, ఒక్క సెకండ్లో చెప్తా. షట్. షిట్ కరెక్ట్ మాట. ఆ చెత్తను చేయదలుచుకోలేదు నేను. ప్రపంచానికి నా సంగీతం ద్వారా నేను తెలియాలి. దానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, చార్మినార్ లాగా. నానా, నీ వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓ రెండుగారు గారు, సిటీలో చాలా బిజీ కదా మీరు. నాటకం మా మీద దయగలిగింది. పోనీలే వచ్చావు. ఇవాళ మీ అమ్మ అబ్దికం. రేయ్ తొందరగా కానీరా. ఇట్రా. రేయ్ బాబుకి మంచి నీళ్ళ బాండ కొట్టిరా. తీసుకో బాబు. థ్యాంక్స్. రేయ్ ఇక్కడ దున్ను. అభి, ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకు? ఎందుకేంటి, 200 ఎకరాల వ్యవసాయం నీదే, నువ్వేగా చూసుకోవాలి. నేను చేయను నాన్న. రేయ్ అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉద్యోగం వదిలేసావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? మ్యూజిక్ గ్రూప్ అంటే హోటల్లోను బార్లోను వాయిస్తావా? అభి, అభి, నీకు మీ అమ్మలాగా సంగీతం పిచ్చి పట్టిందా? అభి, రేయ్ రే అభి, ఏం చేస్తున్నావు? వచ్చి పడుకో. అమ్మ వయలేనేది? నేనే ఎవరికో ఇచ్చినట్టున్నాను. రా వచ్చి పడుకో. నాకు కావాలి. పిచ్చా ఇంత అర్ధరాత్రి? ఏ లోకంలో ఉందో గాని మీ అమ్మ దాని పిచ్చి నీకు అంటించిందిరా. ఛే. వయలిన్ ఎక్కడుందో ఒకే ఒక్కరికి తెలుసు. ఎవరిది? తను చెప్పదు. అప్పారావు. అన్నపూర్ణ. రాత్రి భోజనంలో నేనేం కోరుతున్నానో అందరికీ తెలుసు, కానీ మా అమ్మ వైలిన్ మాత్రం ఏమైందో ఎవరికి తెలియదు అంటారు. అందరికీ తెలుసు బాబు, ఎందుకు జరిగిందని తవ్వుకోవటం. ఏం అన్నపూర్ణ, నీకు నచ్చలేదా? నేనేం పరాయి వాడితో మాట్లాడట్లా, మన వైష్ణవమ్మ కొడుకుతోనే. అమ్మా, మీ అబ్బాయికి స్వర్గగతి ప్రాప్తిస్తుంది.
అభినయ్ ఎవరావిడ? ఆవిడ గురించి నీకెందుకులే, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. రా, నువ్వు రా, కూర్చో. అభి, అచ్చు అమ్మలాగే ఉన్నాడే, వాయిలని వాయిస్తూ ఉంటాడా? వాయిస్తాడు, మీ పని చూడండి. ఓం శిదాయ నమః, ఓం అనందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః. హలో, మీకు మా అమ్మ తెలుసు కదా? అరే అబ్బాయి అభి, అభి రారా, బాగున్నావా? ఇప్పుడు వచ్చావు? రారా, కాసేపు కూర్చుని కానీ. ఏమండి? అయ్యో, డబ్బులు ఏమైనా తగిలాయండి? బానే ఉన్నాను, బానే ఉన్నాను. మీరు ఓకేనా? ఏం కాలేదుగా? ఐమ్ సో సారీ. ఆపండి, దాన్ని వదలడానికి లేదు. ఈ పట్టణం వాళ్ళంతా ఇంతే చెల్లా దాపురించారు. ఆడి తల్లిని చంపారు, ఈ కొడుకుని చంపారు, నా భర్తని చంపారు. అమ్మా పర్లేదు, ఏం కాలేదమ్మా, నాకేం కాలేదు, పర్లేదని చెప్తున్నాగా. చూసుకున్నాను. అమ్మా ఊరుకోమ్మా, ఏడవకు, ఊరుకో. మెల్లిగా గెట్ ఇన్, గెట్ ఇన్, గో. ఇట్స్ ఓకే, గెట్ ఇన్. స్వర్ణ, ఏంటి అలా కూర్చున్నావు? బ్రిడ్జా? యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీకేం కాలేదు కదా? అభినయ్ ఎవరు? అభినయ్ వైష్ణవి కొడుకు ఊళ్ళోకి వచ్చాడు. నేను బ్రిడ్జ్ మీదకి ఒకే అడుగు వేశాను, కారు అతని కుదేసింది. బ్రిడ్జ్ మీదకి ఒకే అడుగు వేశాను. సరే, మంచినీళ్ళు పట్టుకురండి. నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి. ఇంజిన్ బానే ఉంది కానీ ఆ డోర్ కొంచెం చూడు. సో మీ రూమ్లోనే ఉంటున్నారా, లేకపోతే జస్ట్ విజిటింగ్? సిటీలోనే ఉంటాను.
అమ్మ డెత్ యానివర్సరీకి వచ్చాను. మీ అమ్మగారి గురించి ఐఎమ్ సారీ. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. అది ఎప్పుడో జరిగింది, 20 ఏళ్ల క్రితం. ఫుల్ డే వర్క్ అండి టుమారో. ఇవాళ అవదా? అది నేను ఉండడానికి వీల్లేదు. అయినా ఎక్కడనుంటాను? పింకీ బాగుంది, నీకు సరిపోయింది. నా అసలు పేరు ప్రియాంక. అమ్మే నన్ను పింకీ అని పిలుస్తుంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు. బట్ నా చిన్నప్పుడు ఆయన చనిపోయారు. ఓ సారీ అమ్మా. కొంచెం చికెన్ వేసుకో, ఇది బ్రాయిలర్ కాదు, నాటుకోడి, కొవ్వు ఉండదు. నువ్వేం చేస్తుంటావు? బిజినెస్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఖాళీ టైంలో మా అమ్మకి బొటిక్లో హెల్ప్ చేస్తాను. బాగుంది, చాలా బాగుంది. చూడు, ఆడపిల్ల, బాధ్యత తెలిసిన పిల్ల, తల్లికి బిజినెస్ లో సాయం చేస్తుంది. నా కొడుకు ఉన్నాడు. అదేంటి మ్యూజిక్ ట్రూప్ పెడతా అంట. మ్యూజిక్ ట్రూప్. నాకు 100 ఎకరాలు ఉన్నాయి, వ్యవసాయం వద్దంట. నేను రేపొద్దున కీబోర్డు వాయించాలిగా. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చాడు. కనీసం పలకరించి ఉండాల్సింది. తనేం అడుగుతాడో నాకు తెలుసు. ఏమడుగుతాడు? నిజం. ఏమిటో ఆ నిజం? తొందరగా. చాలు 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 చాలు. తీసుకో. దండాలయ్యా. ఓకే. జాలిగుండనమాట. నీకు నిజంగా మ్యూజిక్ అంటే అంత ఇష్టమా? యా, అందుకే మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తాం. ఏయ్, మా మమ్మీకి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసు. మేబీ తను హెల్ప్ చేస్తుందేమో. నేను కూడా కాస్త పాడతాను. ఏది? గాడ్ డేంజర్. ఎర్లీ మార్నింగ్ నాకు ఆడిషనా? ఓకే సిటీ గర్ల్, నువ్వు మా ఊరు ఎందుకు వచ్చినట్టు? సార్ కీ సార్. ఎవర్రాదే? అది చిన్నబాబు. రేయ్, ఆ గేట్లు మూసేయండి రా. అయ్యగారండి కాఫీ. అన్నపూర్ణ, వైష్ణవమ్మ కొడుకు మళ్ళీ పట్నం వెళ్ళిపోతున్నాడు. చివరికి ఊళ్ళో ఉండేది నువ్వు, నేను. నువ్వు పాలు ఇవ్వక తప్పదు, నేను అమ్ముకోక తప్పదు. తిను తిను తిను, గడి తిను.